హాయ్ ఫ్రెండ్స్! మీరిప్పుడు చూస్తుంది మన హైదరాబాద్‌కి అతి దగ్గరలోనే ఉన్న ఒక శక్తివంతమైన వీరభద్రస్వామి దేవాలయాన్ని. ఈ దేవాలయం వచ్చేసి సంగారెడ్డి జిల్లా బొంతపల్లి అనే గ్రామంలో ఉంటుంది. ఈ దేవాలయాన్నే బొంతపల్లి వీరభద్రస్వామి దేవాలయంగా భక్తులు పిలుచుకోవటం జరుగుతుంది. 700 సంవత్సరాల క్రితం ఈ స్థలంలో స్వామివారు స్వయంభూగా వెలవటం జరిగింది. ఈ గ్రామస్తులకి 700 సంవత్సరాల క్రితం స్వప్నంలో కనిపించి, తాను ఒక పుట్టలో ఉన్నానని, తనను బయటికి తీసి పూజలు చేయమని స్వామివారు ఆజ్ఞాపించటం జరిగింది. అప్పటినుంచి ఇక్కడ స్వామివారు కొలువై ఉండి భక్తుల కోరికలు నెరవేరుస్తూ ఉన్నాడు. అత్యంత శక్తివంతమైన వీరభద్ర స్వామివారి దేవాలయం ఇది. గ్రామస్తులకి పుట్టమన్నులో దొరికిన విగ్రహమనే మీరిప్పుడు చూస్తుంది. స్వామివారి యొక్క ఉగ్ర రూపాన్ని భక్తులు తట్టుకోలేకపోవటం చేత స్వామివారి ఎదురుగా శివలింగాకారాన్ని ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఎక్కడా లేని విధంగా ఈ దేవాలయంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, భక్తులు గర్భాలయంలోకెళ్ళి స్వయంగా స్వామివారికి అభిషేక పూజలు నిర్వహించుకోవచ్చు. ఈ దేవాలయంలో ఉన్న మరో ప్రత్యేకత ఒల్లుబండ. మన కోరిక నెరవేరుతుందో లేదో, మీరిప్పుడు చూస్తున్న ఈ బండపైన చేతులు పెడితే, మన చేతులు తిరిగి వచ్చి 2 చేతులు కలిస్తే మన కోరిక నెరవేరుతుందనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. తదనంతర కాలంలో అమ్మవారి దేవాలయాన్ని కూడా భక్తులు ఈ దేవాలయంలో నిర్మించుకున్నారు. భద్రకాళి అమ్మవారు సింహ రూపంలో చతుర్భుజాలతో కొలువై ఉంటుంది. ఎక్కడా లేని విధంగా ఈ దేవాలయంలో ఉన్న మరొక ప్రత్యేకత ఏందంటే, అమ్మవారి ఎదురుగా మనకి 9 శ్రీచక్రాలు దర్శనమిస్తూ ఉంటాయి. ఈ 9 శ్రీచక్రాలకు కూడా భక్తులు స్వయంగా కుంకుమార్చన చేసుకునే అవకాశాన్ని దేవాలయ అధికారులు కల్పించారు. అత్యంత శక్తివంతమైన వీరభద్ర స్వామివారి దేవాలయంగా భక్తులు ఈ దేవాలయాన్ని భావించటం జరుగుతుంది. ప్రతిరోజు కూడా వందలాది మంది భక్తులొచ్చి ఈ స్వామివారిని, అమ్మవారిని దర్శించుకోవటం జరుగుతుంది. సంతానం లేకుండా ఇబ్బంది పడే దంపతులు ఈ దేవాలయంలో స్వామివారికి, అమ్మవారికి తమ కోరికను విన్నవించుకొని ఉయ్యాల కట్టుకుంటే సంతానం వెంటనే అందుతుందంట. అంతేకాకుండా ఎంత ప్రయత్నం చేసినప్పటికి కూడా నెరవేరని కోరిక ఏదైనా ఉంటే ఇక్కడున్న స్వామివారిని పూజించుకొని, మనస్ఫూర్తిగా స్వామివారిని నమ్మి, మనం ముడుపు కడితే ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరి తీరుతుందంట. ఎక్కడా లేని విధంగా ఈ దేవాలయంలో నాగమల్లీశ్వర స్వామి యొక్క చెట్టు కనిపిస్తుంది. ఈ పువ్వులు శివలింగాకారంలో ఉంటాయి. ఇలాంటి చెట్లు మన 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా అరుదుగా ఉంటాయి. ఒక్క శ్రీశైల క్షేత్రంలోనే ఈ చెట్టు ఉంది. ఆ తర్వాత ఈ దేవాలయంలోనే భక్తులకు ఇది దర్శనమిస్తుంది. నేను చెప్పే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను.